వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్, ఆధార్, FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డ్, స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ FBMS వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారమవుతాయని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్లోగా కార్డుల పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షకు CSK విజయానంద్, ఆర్థిక, వైద్యారోగ్య, గ్రామ వార్డు, సచివాలయ, పురపాలక, ప్లానింగ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. విద్యా బోధనల్లో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలన్నారు. మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్లోనూ మహిళలను అగౌరవంగా చూపించకూడదని తెలియజేశారు. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదన్నారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని లోకేష్ అన్నారు. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే, అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు, ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే
సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడి శల్యసారథ్యం రా అంటారు. దేనికి పనికొచ్చింది శల్యుడి విద్య? పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో, నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు, కాలం ఉన్నంత కాలం అపకీర్తి శల్యసారథ్యం అని పేరుండిపోయినట్టు. కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు, పొగట్టలకి లొంగకూడదు. అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికొస్తుంది. అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు? నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. రేపు పొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు. పెద్దలైన వారు నిన్ను వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోను గలవు. అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా? కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఎందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రతి రైతు శాస్త్రవేత్త కావాలని, వ్యవసాయం లాభసాటి కావాలనే ఉద్దేశంతో రైతన్న మీకోసం చైతన్య కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మండల కేంద్రమైన ఘంటసాలలో రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత మంత్రి అచ్చెన్నాయుడు ఘంటసాల గ్రామంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం వారోత్సవాల ఉద్దేశాలను, ముఖ్యంగా 5 సూత్రాలను క్లస్టర్ రైతులు అయినపూడి యశోధర, దోనెపూడి విజయలక్ష్మి, బండి పరమాత్మరావులకు వివరించి కరపత్రాలను అందజేశారు. అనంతరం ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జనాభాలో 64% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారన్నారు. ఈ రంగాల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఈ వ్యవసాయ రంగంలోనే నిరంతరం సమస్యలు, ఇబ్బందులు వస్తుంటాయన్నారు. రాష్ట్రానికి 1100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, తరచూ తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు జాగ్రత్తగా ఉండాలని పలు సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందన్నారు. రైతులకు వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతన్న మీకోసం అనే వినూత్న కార్యక్రమం చేపట్టి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే దిశలో ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. ఆన్లైన్లో వచ్చే పెట్టుబడుల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టా మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టుబడుల గురించి వచ్చిన ప్రకటనలు చూసి మోసపోవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. సిబిఐ, పోలీస్, కస్టమ్, ఈడీ, జడ్జిలు వీడియో కాల్లో అరెస్టు చేయరని, బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా 1930కు కాల్ చేసి సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులకు సైబర్ సురక్ష అనే సరికొత్త అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరాల బారిన పడిన వారిలో అధికంగా సీనియర్ సిటిజన్స్ ఉండడంతో వారిలో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ కమిషనరేట్ నందు వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చి సురక్ష అనే పేరుతో అందరి సహకారంతో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఊహకు అందని విధంగా దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సీసీ కెమెరాల వలన చాలా కీలకమైన కేసులను ఛేదించడం జరిగింది. అస్త్రం అనే టెక్నాలజీని ఉపయోగించి ట్రాఫిక్లో కూడా చాలా వినూత్నమైన మార్పులను తీసుకురావడం జరిగిందని అన్నారు. సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయి. పోలీసు పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. నేడు సైబర్ క్రైమ్ పెను సవాల్గా మారింది.
దీనిపై ఉక్కుపాద మోపాల్సిన అవసరం ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితేనే అటువంటి క్రైమ్ను నిరోధించే అవకాశం ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చట్టంలో డిజిటల్ అరెస్ట్ లేనేలేదని, వీడియో కాల్ చేసి మీరు లేదా మీ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తున్నట్టు బెదిరించినప్పుడు భయపడవద్దన్నారు. సిబిఐ, పోలీస్, కస్టమ్, ఈడీ, జడ్జీలు వీడియో కాల్లో అరెస్టు చేయరని పేర్కొన్నారు. బాధితులు వెంటనే సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే 24 గంటలలోపు సమీప పోలీసులకు కానీ సైబర్ సెల్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిజిటల్ అరెస్టుపై మీ కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయాలని కోరారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఆన్లైన్లో వచ్చే పెట్టుబడుల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టా మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టుబడుల గురించి వచ్చిన ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు. సరైన డీమ్యాట్ అకౌంట్ లేకుండా పెట్టుబడులు పెట్టకూడదని తెలియజేస్తూ సదరు బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు అవగాహన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న, ఏసీపీలు రాజశేఖర్, భానుప్రకాష్ రెడ్డి, సిఐలు గుణరాం, దుర్గాప్రసాద్తో పాటు వివిధ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు సుమారు 125 మంది వరకు పాల్గొన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చి సూపర్ 6 పథకాలన్నింటినీ సూపర్ హిట్ చేశామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సుల్తానగరం నుండి ఎస్ఎన్ గొల్లపాలెం వరకు గంటలమ్మపాలెంలో రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ప్రజలు ఎలా పోయినా మాకెందుకు అన్నట్లు పాలన సాగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటుందని తెలియజేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లు సాకారం చేసే దిశగా అడుగులు వేశామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు చేపట్టాం. మరిన్ని పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. మన నియోజకవర్గంలో 5.17 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో 4 రోడ్లు, 41 కోట్ల రూపాయలతో పీఎంజేవై నిధులతో 5 రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా చేశామో చూడాలన్నారు. 75 లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రోడ్ల నిర్మాణం ప్రభుత్వ బాధ్యత, కానీ వాటిని కాపాడుకోవాల్సింది ప్రజలే అన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచాలి, దాన్ని ప్రజలకు పంచాలనేదే కూటమి లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి సూపర్ 6 పథకాలన్నింటినీ సూపర్ హిట్ చేశామని స్పష్టం చేశారు. ఈ రోడ్డు మనం కాపాడుకోవాలా లేదా? నేను అందరినీ కోరేది ఏంటంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికి పట్టి వేసుకోవడము, ఏదో ఒక కార్యక్రమం చేయాలి తప్ప రోడ్డు నాశనం అయిపోతే అందరూ నష్టపోతారు. కాబట్టి మరి దాని మీద అవసరమైతే డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోండి. ఎవరన్నా దమ్ము చక్రాలు వేసుకొని తిరుగుతున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ఉన్నారా ఒకసారి తెలియజేయండి. మనం నష్టపోకూడదు. రోడ్డు పోతే అందరూ నష్టపోతాం. మళ్ళీ డీజిల్ తీసుకురావాలంటే మళ్ళీ ఒక 6-7 సంవత్సరాలు పడితే ఈలో మళ్ళీ గుంతలో తిరగాలి. మెయిన్ దమ్ము చక్రాల వల్ల పడైపోతుంది. అదే ఆ బెల్ట్ వేసుకోవడం ఏదైనా కానీ ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి అందరికి కూడా ఒకసారి సమాచారం ఇవ్వాలని చెప్పి సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ. ఎక్కడ మెయింటైన్ చేయాలి. రోడ్డు వేసేసిన తర్వాత కాంట్రాక్టర్ క్లియర్గా చెప్పండి. ఇక్కడ సైడ్ కూడా మీరు బరమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేయాలి. వేసి రోడ్డు కూడా నాణ్యతగా వేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. అట్లాగే మిగతా ఏమన్నా ఏంటో మొన్న నేను అన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైనా రోడ్డుకి అడ్డంగా కరెంట్ స్తంభాలు ఉంటాయి, కూడా షిఫ్టింగ్ చేయించాను. కొద్దిగా పక్కగా పెట్టించేసి రోడ్డు వీలైనంత వెడల్పు. కానీ ఎన్ని మీటర్లు వెడల్పు? 12 అడుగులు సార్. 3.75 ప్రెజెంట్ ఉందంత. ఇప్పుడు 10 అడుగులే ఉంది. 10 అడుగులు ఉంది. ఇప్పుడు ఒక ఇంకొంచెం వెడల్పు కూడా పెరుగుతుంది. ఎక్కడా కూడా రాజీ పడద్దని మరొకసారి తెలియజేస్తూ విజయవాడ సీతారాంపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో 50 కార్లలో నెల్లూరులో జరిగే ప్రశిక్షణకు బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పార్టీ జెండా ఊపి కార్ల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో ప్రశిక్షణకు అధిక ప్రాధాన్యం అధికంగా ఉంటుందని, ఈ కార్యక్రమానికి హాజరైతే పార్టీ భావజాలం అవగతమవుతోందన్నారు.
మాతాకి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి పివిఆర్ మాధవ్ గారి నాయకత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో ఈ రోజు ఉదయం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కసకుర్తి రంగమణి, ఎంపీటీసీ సభ్యులు పుసులూరి లక్ష్మీనారాయణ, గ్రామ టీడీపీ అధ్యక్షులు పలగాని వీరాంజనేయులు, పిఏసిఎస్ చైర్మన్ కనకపల్లి శేషగిరిరావు, బోర్డు సభ్యులు సముద్రాల రామయ్య, వ్యవసాయ అధికారులతో కలిసి రైతులు ఇంటింటికి వెళ్లి వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన కరపత్రాలను అన్నదాతకు అందించి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజ ప్రతి పంట మన రాష్ట్రానికి బలమని, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి రైతులకు మద్దతు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలో అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలో 46 లక్షల మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 14,000 వంతున 6,310 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందని, గన్నవరం నియోజకవర్గంలో 24,000 మంది రైతులకు 16 కోట్లు చెల్లించారని తెలియజేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని నాగయ్యతిప్ప గ్రామస్తులు అయిన అయ్యప్ప దీక్షదారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాలకావిళ్లు సమర్పించారు. గ్రామానికి చేరుకున్న నాగయ్యతిప్ప గ్రామస్తులు పెద్ద ఎత్తున దేవస్థానానికి చేరుకున్నారు. దేవస్థానం ప్రాంగణంలో నాగపుట్టలో పాల్పోశారు. అనంతరం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ మెరిస్టెల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెయిట్ వేడుకలు సందర్భంగా నిర్వహించిన మిస్ బ్లాక్ షో ఫ్యాషన్ షో చూపరులను కట్టిపడేసింది. అంతకుముందు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ క్రిస్మస్ ఫెయిట్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. క్రిస్మస్ అంటే జీ ఆఫ్ షేరింగ్ అండ్ కేరింగ్ అని, చదువుతో పాటు విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు. వివిధ రకాలైన షోస్ నిర్వహించడం, ఫుడ్ స్టాల్ నిర్వహించడంతో వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. స్టెల్లా కళాశాల మిషన్ మరియు లక్ష్యం మహిళా అభివృద్ధి, స్వావలంబన, సామాజిక అంశాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ఇన్యాసమ్మ తెలిపారు. అంత సపోర్ట్ స్టాఫ్కి పోటీలు 29వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ తెలిపారు. This fete is one of our most loved traditions. Events like Miss Maristella, Miss Black, Supermodel and Telugamai give our young women a wonderful stage to discover their confidence, overcome stage fear and shine with their unique talents. True to our vision, empower, enrich, excel and transform, this celebration is also a real-life classroom. Our students take charge as organizers, learning leadership, teamwork, communication, and discipline. Their enthusiasm drives the entire event. Most importantly, this fete has a heart of compassion. The funds raised help us spread Christmas joy in a meaningful way. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు నక్క గాంధీ సూచన మేరకు బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గూడవల్లి రత్న సుధాకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన అధ్యక్షుడు సుధాకర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన సీనియర్ నాయకుడిగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే విధంగా పనిచేస్తారని అన్నారు. ఈ ఎంపికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడే బోయిన బాబీ, ఎంపీటీసీ సభ్యురాలు దూసరి నిర్మల, మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షురాలు అల్లాడి తెరిసా, తోమండ్రు రమేష్, బొడ్డు యోహన్ రాజు, గంటి చిన్నారావు, మోర్ల ఆంజనేయులు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్ మేము నిర్వహించి ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించి దానిలో ఒక ఉన్నతమైనటువంటి కార్యాచరణ ముందుకు తీసుకుపోయి ఆ ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేయడం జరిగింది. రైతులకు కానివ్వండి, అట్లాగే బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి, ఈ గ్రామంలో ఎన్నో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానివ్వండి, అట్లాగే పెన్షన్స్ కానివ్వండి, అన్ని ప్రోగ్రామ్స్ని కూడా
ఒక కార్యదీక్షతో ముందుకు తీసుకుపోయి చక్కగా ఈ గ్రామంలో పార్టీని ముందుంచడం జరిగింది. దానిలో భాగంగానే కార్యకర్తల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి మా గ్రామంలో ఈ కమిటీని ఎంపిక చేసి ఈ కమిటీని గౌరవ మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో వంశీ గారి యొక్క సూచనలతో ఈ కమిటీని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.